ఈ సమస్యలు వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే చాలా ఈజియెస్ట్ డిమాండ్ కూడా ఈ సినిమాలో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో లేకూడదు అనేది ఒక డిమాండ్ తీసుకుందామని చెప్పి గిల్డ్ నుంచి అందరూ గిల్డ్ ఛాంబర్ ఒక డెసిషన్ ఏంటంటే సినిమాల్లో లోగో వేయకూడదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోగో వేయకూడదు అనేది ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఎవరో ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం. మీరు ఏకంగా సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కే సాయికృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన పోస్టర్ మీద ఈటీవీ విన్ అని వేశారు. ఏంటి ఇప్పుడు జనరల్గా అందరు ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు ఒక వారానికో 2 వారాలకో థియేటర్కు వదిలేసి తర్వాత వెంటనే ఓటీటీకి వచ్చేస్తారా? యాజ్ ఈజ్ ఇది థియేటర్స్లో 4 weeks ఉండే సినిమాలు మేము దీన్ని ట్రీట్ చేస్తున్నాం అండి. బట్ దిస్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్. అది ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ సెయింగ్ ఇదేదో ఈటీవీది కాదు, ఈటీవీ విన్ది కాదు అని. దే ఆర్ ది వన్స్ హూ హ్యాస్ ఫైనలైజ్ ద కంటెంట్, దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ బ్యాక్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మింది ఫస్ట్ వాళ్ళే. సో దానికి మనం మొహమాటం ఏం లేకుండా వాళ్ళు లోగో వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము థియేటర్లో కూడా మంచి డబ్బులు చేసుకుంటాం. ఆడియన్స్ కదా వేరే పర్సెప్షన్ కదండి. ఇప్పుడు పర్సెప్షన్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4 అంటే కంటెంట్ అవైలబిలిటీ అయితే ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుందిగా. అండ్ థియేటర్స్కి ఎలా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడు బయట అంతా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు ఓటీటీ విండో తగ్గితే కానీ జనాలు థియేటర్కి రారనేదే ఇది కదా. అలాంటిది మీరు పక్కనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టుకుని థియేటర్కి రండి అంటే కష్టం కదా. దే ఆర్ ద వన్స్ హూ హస్ ఇక్కడ ఫండెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళని థియేటర్ తీసుకొచ్చాం కదా. వాసు గారు చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈవేళ. దొరకకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు థియేటర్ జనాలనే కదా, చివరికి వాళ్ళని కూడా తీసుకొచ్చాం కదా థియేటర్కి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ F1 ఉంది కదా. F1 ఉంది కదా. F1 ఇస్ మేడ్ బై యాపిల్ ప్లస్ థియేటర్స్ 500 million. మళ్ళీ యాపిల్ ప్లస్ స్ట్రీమ్ అవుతుంది. మరి అయితే కమిట్ అవుతారా మీరు ఇన్ని వారాలకి అని చెప్పి? ఏంటంటి ఇన్ని వారాలకి థియేటర్కి రావని చెప్పి యాపిల్ ప్లస్ లో కన్వర్ట్ అవుతాం కదా. సినిమా కాంటెంట్ ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానా, సినిమా ఓటీటీ సినిమానా థియేటర్ సినిమా అంటే సినిమా మేము కమిట్ అవుతాం. 4 weeks వరకు రాదని థియేటర్లో ఓటీటీలో. ఇప్పుడు ఎప్పుడు అదే కమిట్మెంట్ ఉంటుంది ఈ సినిమా వరకు ప్రజెంట్, అంటే తర్వాత రిలీజ్ తర్వాత కాదు. లేదు అలా ఎందుకు, వి మీన్ బిజినెస్, మీకు తెలుసు కదా అది. ఓకే ఆదిత్య గారు. రాజాగాడి సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ హీరోయిన్ అభిమానులు, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. కొద్ది క్షణాల క్రితమే ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్ లాంచ్ అయింది. మెలోడీ సాంగ్. సంజిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కిట్టు విసపర్ కూడా రాశారు. సంజిత్ ఎగిటే పాడారు. అందరినీ అంటే టైటిల్కి తగ్గట్టుగానే అందరినీ హృదయాలకు తట్టుకునేలా సాంగ్ ఉంది. గీతా భగత్ అసలు మాకు ఏం మిగిల్చకుండా మొత్తం ఆమెనే చెప్పేసింది. మళ్ళీ నేనేం చెప్పినా కానీ రిపీట్ అవుతుంది. కాకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి పాటని మాట్లాడతాను. ఇందులో నేను ఒక్కని తప్ప అందరూ యువకులే ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి ఏమి తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కాదు. ఎందుకంటే బన్నీవాసు గారు ఈ మధ్యన చాలా ఎక్కువ రీసెర్చ్ అనేది మొదలుపెట్టాడు. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వాలిపోతున్నాడు. అంటే ఆ టాలెంట్ను గుర్తించి వాళ్ళందరికీ ఎంతోమందికి ఒక జీవనోపాధి సృష్టిస్తున్నారు. ఒక సినిమా ఒక్కరు ప్రొడ్యూసర్ తీస్తే దాని వెంబడి ఎంతమంది బతుకుతారో మీ అందరికీ తెలుసు. లో ఒక వెబ్ సిరీస్ దిల్సే అని, రైట్ సార్. అందులో హీరోయిన్ ఎవరో రివీల్ చేయలేదు, కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్ళిపోయారు 12 episodes. దానికి మళ్ళీ ఏమన్నా Part 2 వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు. దానికి ఉంటుందా ఉండదా ఏంటి? ఉంటుంది సార్. Part 2 ఫిల్మింగ్ సూన్.